ఏంటి ఆటలు? ఏ మీతో నేను ఆటలాడుకోకూడదా? ఆటలాడుకోవడం నేను ఏమన్నా చిన్నపిల్లనా? ఏమిటండి ఏదో వాసన వస్తుంది. అదే నాకు కూడా వాసన వస్తుంది. ఎలుగు చచ్చి ఉంటుంది. ఎలక చచ్చిన వాసన కాదండి, ఏదో మందు వాసన కొడుతుంది. కరెక్ట్, మందు. దొడ్లో ఫినాయిల్ ఒలిగిపోయి ఉంటుంది. నేను వెళ్ళి చూస్తాను. ఫినాయిల్ కాదు, పెరట్లో ఒలగడం కాదు, మీ నాన్నగారు రహస్యంగా దాచిపెట్టే మందు వాసనలా ఉంది. మీరు తాగొచ్చారు అవునా? అవునే, కాఫీ తాగొచ్చాను. కాఫీ కాదు, టీ కాదు, మీరు ఆ మందు తాగొచ్చారు. నిజం చెప్పండి. నిజం చెప్పమంటావా? అసలు విషం తాగాలనుకున్నానే. కొట్లోకి వెళ్ళి విషం కొనుక్కోబోతుండగా కళ్ళల్లో నువ్వు కనిపించావు. అంతే, పక్క కొట్లోకి వెళ్ళి మందు తాగాను. ఎందుకు తాగారండి? ముందు అడగాల్సిన క్వశ్చన్ ఆఖరిని అడిగావు. అయినా జవాబు చెప్తాను. నా తోడబుట్టిన చెల్లెలు పెళ్లి జరుగుతుంటే నాకు కనీసం పిలుపు అయినా లేదు. నన్ను అనాథం చూసినట్టు చూశారు. ఆ బాధ మర్చిపోవడానికే తాగాను గౌరీ. ఇలా తాగితే బాధ పోతుందండి? మొత్తంగా పోదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో పోతుంది. సర్లే, ఈ రోజు తాగితే తాగారు గాని రేపటి నుంచి మాత్రం తాకండి. తాగటం ఏమన్నా నా జీవితం చేయమనుకుంటున్నావా? అయినా ఇంకెందుకు తాగుతాను? ఇల్లు గట్టి చూడు పెళ్లియే చూడని ఎవరో అనుభవం ఉన్న పెద్ద మనిషి అన్నారు. ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే మాటల. ఆడబిడ్డని కనటానికి తల్లి ఎంత బాధపడుతుందో ఆ బిడ్డకు పెళ్లి చేయడానికి తండ్రి కూడా అంతే బాధపడతాడు. ఏదో మనం అనుకున్నట్టు పెళ్లి మాత్రం బ్రహ్మాండంగా జరిగిపోయింది. మనం పిలిచిన పెద్దలందరూ వచ్చారు. ఏమో నీకు చెప్పడం మర్చిపోయాను, మన జస్టిస్ జగన్నాథం గారు లేరు. ఎవరింటికి పిలిచినా ఆయన ఎక్కడికి రారు. అలాంటిది సతీ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. మన అల్లుడున్నాడు చూసావా? అందమే కాకుండా చదువు, సంస్కారం, వినయం, విధేయతలు ఉన్నవాడు. బుద్ధిమంతుడు. బిడ్డ సుఖపడుతుంది. చూడు, నువ్వెవరిని గురించి బాధపడుతున్నావో, ఎవరిని తలుచుకుని కుమిలిపోతున్నావో నాకు తెలుసు. కొందరు వ్యక్తుల్ని, వాళ్ళ విషయాల్ని మర్చిపోతే తప్ప మనం మనగొడలేదు. వేరే గత్యంతరం లేదు. ఏవా అల్లుడు, ఎలా ఉంది మీ చెల్లాయి పెళ్లి ఫోటో ఆల్బమ్? నా టేకింగ్ నీకు షాకింగ్ గా ఉందా? ఆటోమేటిక్ కెమెరాతో గుడ్డివాడి తీసినా సరే చూడడానికి కన్నులకు ఇంపుగా ఉంటుంది. అవునులే, నా ప్రతిభను అర్థం చేసుకునే లెవెల్కి నువ్వు పెరగలేదు, నేను క్షమించాను. ఒరే రవి, మీ నాన్నగారు వచ్చారు. నువ్వు వెళ్ళే గదిలో ఉండు, నేను చూస్తే ఆయన కసుపుసు అనొచ్చు. అలాగే. గోపాలం గారు, రండి బాబు గారు, రాచెల్లెమ్మ, పార్వతీ పరమేశ్వరం లాంటి మీ ఇద్దరు మా ఇంటికి ఇలా రావడం నా అదృష్టం అండి. నీ ఇంటికి రాకేం చేస్తామయ్యా? మా రాధమ్మ పెళ్లి ఫోటోలు రెడీ అయినాయంటే రెడీ అయ్యాయని ఎంతసేపు ఫోన్ లో చెప్తావు తప్ప తీసుకురావే. ఎందుకు రెడీ అయినాయా? అయ్యాయండి. ఈ ఆల్బమ్ చూస్తూ ఉంటే బావగారు మీరు మరీ 16 ఏళ్ల బాలాకుమారుల్లో ఉన్నారు. నీ కాకాలు బాకాలు కట్టి పెట్టవయ్యా. కాకాలు కాదండి, కళ్ళారా చూస్తే మీరే అంటారు. కాకపోతే ఆ గొప్పతనం అంతా నా టేకింగ్ అని చూసే ఒప్పుకుంటారు. కాఫీ తీసుకొస్తాను. ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్. ఏదో బాగున్నట్టుంది. అన్నయ్య. చెల్లెమ్మా, నువ్వెందుకు వచ్చావమ్మా? బ్రహ్మచారి వంటగదంటే వార్ఫీల్డ్ లాగా చాలా గలీజ్గా ఉంటుంది. పర్వాలేదన్నయ్య, నేను నీతో మాట్లాడాలని వచ్చాను. రవిబాబు ఎలా ఉన్నాడు? రవిబాబా? అవును, వాడు ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి నా మనసేం బాలేదు. రోజు కల్లోకి వస్తూనే ఉన్నాడు. అందుకే ఆడ మనసు అమ్మ మనసు అన్నారమ్మా. రవిబాబు ఇక్కడే ఉన్నాడు, మాట్లాడు. నీకెందుకమ్మా శ్రమ? కాంతి కలపడం అంటే బ్రహ్మ విద్య. చూడు, 2 నిమిషాల్లో కలిపిస్తాను నేను. బాబు రవి, అమ్మా,
ఏమండి? ఏమిటిది? పాలండి. పాలని తెలుస్తూనే ఉంది, కానీ ఇప్పుడే తీసుకురావటం. కరెక్ట్ గా 10 గంటలకల్లా తీసుకురావాలని తెలీదు? పావు గంటే కదండి ఆలస్యమైంది. పావు గంటైనా అరగంటైనా ఆలస్యమే. అందుకే నాకు ఒళ్ళు మండేది. మీరెందుకు చిరాకు పడుతున్నారో నాకు తెలుసు. వాట్? మీరు పైకి ఎంత గంభీరంగా ఉన్నా మీ మనసులో ఉన్నది నాకు తెలుసండి. నీకు తెలుసా? అవునండి. రవిని ఇంటి నుంచి వెళ్ళగొట్టినా వాడి గురించి మీరు బాధపడుతున్నారని నాకు తెలుసండి. తీగ నుంచి పువ్వును తెంపితే తీగ పువ్వు బాధపడతాయి. వాడు బెంగతో ఎంతో చిక్కుపోయాడు. చిక్కిపోయాడంటున్నావు, నీకెలా తెలుసు? వాడు ఇక్కడికి వచ్చాడా, నువ్వు అక్కడికి వెళ్ళావా? అబే అదేం కాదండి. కన్నవాళ్ళకి దూరమైన బిడ్డ బెంగ పెట్టుకోవడం సహజం కదండి. ఏమండి, మళ్ళీ వాడిని ఇంటికి పిలవండి. అరే ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అదేమిటి అలా నిలబడిపోయారు? ఇలా నిలబడితే ఎలా ఉంటుందో చూద్దామని. అదేమిటండి నోటి మీద అలా చేపెట్టుకుంటారు? భార్య ఎదురుగా నోరెత్తని మొగుడు అనిపించుకుందామని. సర్లే, నేనంటే పెద్ద భయపడిపోతున్నట్టు. రండి భోంచెద్దురు గాని. నాకు వదిలే. ఇవాళ భోంచేయకూడదని నాకు సరదాగా ఉంది. ఏమిటి అలా మాట్లాడుతున్నారు? మీరు మళ్ళీ తాగొచ్చారు. తాగి రాకెక్కడికి పోతాను, అందుకే వచ్చాను. మీరు తాగనని నాకు మాట ఇచ్చారు, మళ్ళీ తాగారు. తాగారు అన్నావు గాని ఎందుకు తాగారు అని అడిగావా? ఏదో ఒక వంక చెప్తారు. వంక కాదే, నిజం. అమ్మా, ఈవేళ మా అమ్మని చూశాను. ఆవిడ నన్ను కౌగులించుకుని బోరుమని ఏడ్చింది. నేను బోరుమని ఏడ్చాను. ఆ ఏడుపు కంట్రోల్ చేసుకోవడానికే తాగానే, లేకపోతే నేను తాగుతారా? తాగుతానా తందాన వాగుతున్నాడు ఏమిటి మా వాడు? రండి బాబాయ్ గారు రండి, సమయానికి వచ్చారు. రోజు ఏదో వంక పెట్టి తాగొస్తున్నారు. మీరైనా కాస్త గట్టిగా చెప్పండి. తాగుతున్నావా? ఇదే పాడుబుద్ధిరా నీకు? ఇలాంటి యదో పనులు చేస్తే నాలాంటి పెద్ద మనుషుల ముందు చిన్నతనంగా బతకాల నువ్వు. మన ఇద్దరం కలిసి మందు కొట్టామని మీ ఆడితో చెప్పావా? అది వేరే స్పెషల్ న్యూస్ లా చెప్పాలా? మున్సిపాలిటీ డ్రైనేజ్ లాగా వాసన కొడుతున్నాయి. తప్పు నాది కదరా, సరుకు బ్యాడ్ వింటున్నాయి. పెళ్లి చేసుకుని చెడతాగి పెళ్ళాన్ని నడిపిస్తున్నారనరా, కళ్ళు పోతాయి. అందుకే నేను పెళ్లి చేసుకోలేదు. అదేం కాదులే, నీ మహాన్ పిల్లని అవడలేదు. రేయ్, నన్ను కూడా తిట్టున్నారనరా, కళ్ళు పోతాయి. తాగబోతా నేను మాట్లాడినా చెప్పేశానమ్మా. రేపటి నుంచి నేను తాగను. వాడు తాగడమ్మా. ఏమండి, ఈయన కూడా తాగి వచ్చారా? తాగి రావడం కాదే, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తాతాడు. ఆ పెద్ద మనిషి చేత నాకు నీతులు చెప్పేస్తావా? ఎవరి చేత ఎన్ని నీతులు చెప్పిస్తే మాత్రం మీరెందుకు మారుతారు? మొగుడు మారాలి అంటే వీళ్ళు చెప్పడం కాదే, ప్రేమగా పెళ్ళామ ముద్దివ్వాలి. మీ చిన్నకూరుడు ఇంట్లో పారిపోయాడన్నా? ఏంటయ్యా రఘుబాబు, చాక్లెట్లు పంచి పెడుతున్నా, ఏంటి విశేషం? నిజానికి పెళ్ళైనప్పుడే పంచిపెట్టాలి, కొంచెం ఆలస్యం అయింది, ఏమనుకోద్దు. ఇప్పుడు వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు, అందుకని పంచి పెడుతున్నాను. పుట్టకుండానే వంశోద్ధారకుడు అంటున్నావు, మగపిల్లాడని నీకెలా తెలుసు? ఎలాగా? విత్తనం వేసేవాడికే తెలుస్తుంది మొలకెత్తేది వంకాయో బెండకాయో, అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ తర్వాత స్వీటా? అదే చాక్లెట్. చాక్లెట్లు బిస్కెట్లు తింటా నేనేమో చిన్నపిల్లని అనుకుంటున్నావా? కాదు, నాకు పిల్లాడు పుట్టబోతున్నాడు, నేను తండ్రిని కాబోతున్నానని. ఏడ్చావులే, ఏమంత పెద్ద ఘనకార్యం చేసావని స్వీట్లు హాట్లు పంచిపెడుతున్నావు? నా మట్టుకు నాకు ఘనకార్యం లాగానే ఉంది. ఫ్యాక్టరీలో అందరికీ పంచిపెట్టాను, మీకు కూడా ఇవ్వాలి కదా అని. తండ్రిని బాధ పెట్టి వెళ్ళి తండ్రి అయ్యావు. నీలాంటి వాడు స్వీట్ ఇచ్చినా అది చేదుగానే ఉంటుంది.
అలాగని ఇప్పుడు ఇవ్వడం మానేస్తే రేపు నా కొడుకు పుట్టి నా చొక్కా పుచ్చుకుని ఆ రోజు తాతగారికి స్వీట్ ఎందుకు ఇవ్వలేదని అడిగాడు అనుకోండి, నేనేం చెప్పను. అందుకే ఉంచండి. లోపలికి రండి అమ్మగారు. నన్ను ఇంకా అమ్మగారు అని పిలుస్తావేమిటమ్మా? అత్తగారు అని పిలవాలి. ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నానత్తయ్య. చూడమ్మా, మొదటి కానుపు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరిద్దరూ అభం శుభం తెలియని పిల్లలు. చెప్పడానికి ఎవరు పెద్దవాళ్ళు ఇక్కడ లేరు. అందుకే మనసుండబట్టలేక మీ మామగారికి తెలియకుండా వచ్చాను. ఇదిగోమ్మా, తీసుకో. ఏమిటండి ఇవి? నువ్వు వట్టి మనిషివి కాదు కదమ్మా, ఏమైనా తినాలనిపిస్తుంది. అందుకే కొన్ని పిండి వంటలు చేసి తీసుకొచ్చాను. ఇక్కడే నిలబడి మాట్లాడడం ఏమిటత్తయ్య? లోపలికి రండి. రావాలని నాకు ఆశగానే ఉందమ్మా. కన్న కొడుకు కాపురం చూడాలని ప్రతి తల్లికి ఉంటుంది. కాని ఇన్నేళ్ల మా కాపురంలో ఏనాడు మీ మామయ్య గారి మాట జవదాటలేదు. ఇప్పుడు ఆయన మాట కాదని లోపలికి రాలేనమ్మా. అమ్మా గౌరీ, రవిది చిన్నపిల్లాడి మనసమ్మా. నువ్వు వాడి మనసు నొప్పించకుండా చూసుకో. ఇంతకీ వాడెలా ఉన్నాడమ్మా? బాగానే ఉన్నారత్తయ్య. ఆయనకి ఎప్పుడు మీ గురించి ఆలోచన. ఇప్పుడు వస్తాను. చూసారత్తయ్య, రోజు మిమ్మల్ని చూడాలని తన స్నేహితుడి చేత ఈ బొమ్మ గీస్తున్నారు. ఇంకా పూర్తి కాలేదు. బొమ్మని కాదమ్మా, మనవణ్ణి కళ్ళారా చూసుకునే రోజు, మళ్ళీ మనమంతా ఒకటిగా బతికే రోజు తప్పకుండా వస్తుందమ్మా. వస్తానమ్మా. అలాగే అత్తయ్య. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటది? కోరికల పత్రం అండి. యు కెన్ గో.